హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్క క్షణం ఆలోచించండి. మీరు రోజు టీవీ ఆన్ చేసిన వెంటనే చూస్తున్న న్యూస్ నిజంగానే మీకోసమా, లేక మీ మనసును నియంత్రించేందుకు తయారైన ఒక స్క్రిప్టా? బ్రేకింగ్ న్యూస్ అనే మాట వినగానే మన హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ వార్త మన జీవితాల్ని మార్చేస్తుందేమో అన్న భయం మనలో నాటుతారు. కానీ నిజంగా ఆ బ్రేకింగ్ న్యూస్ మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందా, లేదా అది కేవలం టీఆర్పీ కోసం తయారు చేసిన ఒక భయపెట్టే హెడ్డింగేనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈ వీడియో ఉద్దేశం. న్యూస్ ఛానల్స్ మనల్ని మోసం చేసే మొదటి పద్ధతి భయపెట్టడం. భయంలో ఉన్న మనిషి ఆలోచించడు. దేశానికి ముప్పు, రేపటి ప్రమాదం, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు అనే పదాలు వినిపిస్తుంటాయి. నిజానికి ప్రతిరోజు జరిగే సాధారణ సంఘటనలు కూడా పెద్ద ముప్పులా చూపించి మన మెదడులో టెన్షన్ నింపుతారు. భయపడే ప్రేక్షకుడు ఛానల్ మార్చడు, ప్రశ్నించడు, ఆలోచించడు. అలా భయమే వాళ్ళ వ్యాపారంగా మారిపోయింది. రోజులో 10 సార్లు బ్రేకింగ్ న్యూస్ వస్తే నిజంగా ఏది బ్రేక్ అవుతుంది? ఒక చిన్న వాక్య, ఒక చిన్న గొడవ, ఒక వదంతి, ఇవన్నీ దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే విషయాల్లా చూపిస్తారు. కానీ ఉద్యోగాలు, ధరలు, రైతుల సమస్యలు, విద్య, ఆరోగ్యం లాంటి అసలైన సమస్యలు మాత్రం స్క్రీన్ మూలలో ఒక చిన్న స్క్రిప్ట్గా మిగిలిపోతాయి. డిబేట్స్ అనే పేరుతో జరుగుతున్నది చర్చ కాదు, గొడవ. అక్కడ నిజం మాట్లాడేందుకు టైం ఉండదు. ఎవరు ఎక్కువ కేకలు వస్తే వాళ్ళదే గెలుపు. యాంకర్ ప్రశ్నలు అడగడు, తీర్పు చెప్తాడు. అతిథులు మాట్లాడితే మైక్ కట్ చేస్తారు. సమస్యకు పరిష్కారం వెతకడం కాదు, ప్రేక్షకుల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టడం. అలా నిజం మధ్యలోనే చనిపోతుంది. ఒకే వార్తను వేర్వేరు ఛానల్స్లో చూస్తే వేర్వేరు కోణాలు కనిపిస్తాయి. ఒక ఛానల్లో హీరో, మరో ఛానల్లో విలన్. మనం ఒక ఛానల్ని గుడ్డిగా నమ్మిన క్షణం నుంచి మనం ప్రేక్షకులం కాదు, అభిమానులు అవుతాం. అభిమాని అయిన మనిషి ప్రశ్నించడు. ఇంకో పెద్ద మోసం సెన్సేషన్. మంచి పని జరిగితే దానికి పెద్దగా కవరేజ్ ఉండదు. కానీ నెగిటివ్ న్యూస్కు డ్రామాటిక్ మ్యూజిక్, ఎరుపు రంగు గ్రాఫిక్స్, షాకింగ్ ఫాంట్స్ పెట్టి మన ముందుకు వదులుతారు. ఎందుకంటే శాంతి అమ్ముడుపోదు, భయం అమ్ముడుపోతుంది. న్యూస్ కూడా ఒక వినోదంలా మారిపోయింది. నిజం సింపుల్గా ఉంటే అది స్క్రీన్పై నిలబడదు. న్యూస్ ఛానల్స్ మనకు సమాచారం ఇవ్వడం కన్నా మన భావోద్వేగాలపై దాడి చేస్తాయి. కోపం, ద్వేషం, భయం, ఈ 3 ఉంటే మనం తర్కం చెయ్యం. తర్కం లేని చోట మోసం చాలా సులభం. మనం ఏ విషయంపై ఆలోచించాలో, ఏ విషయాన్ని ద్వేషించాలో, ఏ విషయాన్ని పట్టించుకోకూడదో న్యూస్ ఛానల్స్ నిర్ణయిస్తాయి. అదే వాటి అసలైన ఎజెండా సెట్టింగ్. నిజమైన జర్నలిజం అంటే అధికారాన్ని ప్రశ్నించాలి, ప్రజల పక్షాన నిలబడాలి. కానీ అలాంటి జర్నలిజం ప్రైమ్ టైంలో కనిపించదు. ఎందుకంటే నిజం అరవదు, అబద్ధం మాత్రమే గట్టిగా అరుస్తుంది. శబ్దం ఎక్కువైతేనే అది నిజమని మనం నమ్మే స్థితికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యూస్ చూడడం తప్పు కాదు, గుడ్డిగా నమ్మడమే ప్రమాదం. ఒకే వార్తను వేర్వేరు చోట్ల చూసి ఆలోచించండి, ప్రశ్నించండి. టీవీ ఆఫ్ చేస్తే ప్రపంచం ఏమీ ఆగిపోదు, కానీ మీ మెదడుకు మాత్రం ప్రశాంతత దొరుకుతుంది. చైతన్యవంతమైన ప్రజలను ఏ న్యూస్ ఛానల్ మోసం చేయలేదు. మీ ఆలోచనలు మీవేనా, లేక ఎవరో రాసిన స్క్రిప్ట్లా మారిపోయాయా? అది నిర్ణయించుకోవాల్సిన సమయం ఇప్పుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.